హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు అందరికీ నోరూరించే రెసిపీ అండి, గోంగూర మటన్ చేసుకోబోతున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. 4 కట్టల గోంగూరని ఏరి శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. 300 గ్రాముల మటన్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ అన్నింటినీ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్, 3.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందులో గోంగూర మటన్ కాబట్టి ఇలా కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చక్కగా మటన్కి పట్టించాలండి. ఇలా మటన్కి పట్టించి 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి మటన్ని. ఇలా 2 అవర్స్ తర్వాత చూడండి మటన్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది. గోంగూరను కూడా ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 పెద్ద గంటలతోని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఇలా వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒకసారి కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మటన్ని ఒకసారి టాస్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మటన్ని అడుగు పట్టనివ్వకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మటన్ని హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని 90% వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో అవసరమైనన్ని నీళ్లు పోసుకుంటూ 90% వరకు ఉడికించుకోవాలి. 90% మటన్ ఉడకడానికి నాకు 40 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మటన్ ఎలా ఉడికిందో. చూడండి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉడికించి గోంగూరని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆకుకూరలో రిలీజ్ అయ్యే ఎక్సెస్ వాటర్ అనేది కర్రీలోకి యాడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ గోంగూర మటన్ అంటే సెమీ గ్రేవీ కర్రీలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా ఉడికించి వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గోంగూరని ఉడుకుతున్న ఈ మటన్లోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి స్టవ్ పైనే. గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో, పర్ఫెక్ట్ కలర్తో చాలా చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకోవాలండి. గోంగూర మటన్ రోటీస్లోకి, చపాతీస్లోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon. And please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.